నమో 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 జనని ఆంధ్రప్రదేశ్ నమః జయతు జయతు ధరణి కోట అమరావతి నమః. నమస్కారం, ప్రతిధ్వనికి స్వాగతం. అమరావతి ఒకప్పుడు ఇంద్రలోక రాజధానిగా ప్రసిద్ధి చెందిన అదే పేరు ఇప్పుడు నవ్యాంధ్రప్రదేశ్ కళల సాకారానికి సారథిగా నిలుస్తోంది. రాజధాని పనుల పునఃప్రారంభం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ సరికొత్త నగరి గొప్పతనం, అవసరాన్ని స్పష్టంగా వివరించారు. ఆంధ్రప్రదేశ్ దిశ మార్చడమే కాదు, వికసిత్ భారత్ లక్ష్యం చేరుకోవడానికి కూడా ఇదొక కీలక గ్రోత్ ఇంజన్ అవుతుందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి అమరావతికి ఎలాంటి సహాయ సహకారాలు అందబోతున్నాయి? ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచనల మేరకు వచ్చే 3 ఏళ్లలో అమరావతి 5 కోట్ల మంది ఆంధ్రుల గర్వకారణంగా ఎలా రూపొందబోతోంది? ప్రజా రాజధాని అమరావతికి పునఃప్రతిష్ఠ సందర్భంగా ఇదే అంశంపై నేటి ప్రత్యేక చర్చా కార్యక్రమం. మన చర్చలో పాల్గొంటున్న వారు కలిశెట్టి అప్పలనాయుడు గారు, తెలుగుదేశం పార్టీ ఎంపీ, అలాగే భానుప్రకాష్ రెడ్డి గారు, బీజేపీ సీనియర్ నేత, అలాగే రాజేష్ అప్పసాని గారు, రాజకీయ విశ్లేషకులు. అప్పలనాయుడు గారు, ఈరోజు జరిగిన అమరావతి పునర్నిర్మాణ సభ ప్రధానమంత్రి ప్రసంగం చూసిన తర్వాత మీకేమనిపించింది? చాలా ఆనందంగా ఉందండి. రాష్ట్ర భవిష్యత్తుకు, భావితరాల భవిష్యత్తుకు భరోసా కలిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు వారి ప్రయత్నం, వారి యజ్ఞం ఫలించింది అనిపించింది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకం కాదు, దేశ విదేశాల్లో ఉన్న తెలుగు ప్రజానీకం కూడా ఎదురు చూసిన రోజు ఈరోజు. ఎందుకంటే ఈరోజు ప్రధానమంత్రి గారు వచ్చిన సమయం కూడా, సందర్భం కూడా మనం గుర్తు చేసుకోవాలి. ఈరోజు భారతదేశంలో మొన్న జరిగిన సంఘటన తర్వాత శాంతి భద్రత పరిస్థితులు కొద్దిగా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నప్పటికి కూడా ఆ ఒత్తిడిలో కూడా ప్రధానమంత్రి గారు ప్రాధాన్యత ప్రకారంగా ఈరోజు అమరావతి వచ్చి, ముఖ్యమంత్రి గారు ఆహ్వానం మేరకు వచ్చి ఈరోజు వారు చాలా కంఫర్ట్గా, హ్యాపీగా వారు కొన్ని విషయాలు షేర్ చేసుకున్నారు. ఈరోజు ఆ వేదికపైనే కొన్ని లక్షల మంది ఉన్న వేదిక మీదే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం నాది భరోసా, నాది బాధ్యత, మనం అందరం కూడా కలిసి పనిచేయాలి, భారతదేశంలో ఒక భాగం ఆంధ్రప్రదేశ్ని నేను ఎంత భరోసా ఇవ్వడానికి ఒక మంచి విషయాన్ని చెప్పారు. దానికి మన ఆంధ్రప్రదేశ్ 5 కోట్ల ఆంధ్రులందరూ కూడా ఆనందం వ్యక్తం చేసే పరిస్థితి వచ్చింది. చాలామంది ఇప్పుడే వాట్సాప్లో మెసేజ్లు, అదే సమయంలో చర్చలు కూడా జరిగాయి. ఈరోజు ప్రధానమంత్రి గారి సభ ఈరోజు 5 కోట్ల ఆంధ్రులు భవిష్యత్తుకి నాంది అవబోతుంది. ముఖ్యంగా అమరావతి రైతులు ఏదైతే పోరాటం చేసి ఈరోజు వారు అమరావతికి మేము 33,000 ఎకరాలు వాళ్ళు త్యాగం చేసి భూమిని ఇచ్చారు. ఆ భూమి, ఆ పోరాటంకి ప్రతిఫలం వచ్చిందని వాళ్ళు కూడా ఆనందం పడ్డారు. నేను ఈరోజు వాళ్ళతో కొంతమందితో మాట్లాడిన తర్వాత, బహిరంగ సభ అయిన తర్వాత దాదాపు 2 అవర్స్ ఉన్న తర్వాత వారు రైతులు కానీ, వచ్చిన ప్రజానీకం కానీ, రాష్ట్ర ప్రజానీకం కానీ, రాష్ట్రంతో పాటు ఇతర ప్రాంతాలు కూడా ఈరోజు వచ్చారు. మొన్న అండమాన్ నుంచి తెలుగు వాళ్ళు వచ్చారు, చెన్నై నుంచి వచ్చారు, బెంగళూరు నుంచి వచ్చారు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఇది ప్రధానమంత్రి గారు ప్రారంభ పనుల కోసం వస్తున్నారు కనుక ఏం జరుగుతుందో, ఏం చెప్తారో, అసలు ఎలా ఉంటుందనే ఆలోచనతో ఉన్నారు. అది నన్నకి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా ఉన్నారు. నిన్నను కూడా నేను సాయంత్రం ఆ ప్రాంతాన్ని సందర్శించాను. నిన్ననే చాలామంది రైతులు వచ్చారు, వేరే ప్రాంతాల నుంచి వచ్చి చాలా ఆనందంగా వారు చేశారు. అయితే ప్రధానమంత్రి గారు ఈ పరిస్థితిలో కూడా చాలామంది చిన్నపిల్లలు అడిగినా, పెద్దవాళ్ళు అడిగినా, ఎవరైనా సరే ఈరోజు ఎంత ఒత్తిడిలో ఉన్నా సరే వారు వచ్చి ఆంధ్రప్రదేశ్కి చంద్రబాబు నాయుడు గారు వారు ముఖ్యమంత్రిగా ఉండి ఏదైతే వారికి మాట ఇచ్చారో ఆ మాట ప్రకారంగా వచ్చి ఈరోజు ఒక మంచి వాయిస్ని, అదే సమయంలో ఒక రిలేషన్షిప్ని, ఆంధ్రప్రదేశ్కి కేంద్రానికి ఒక మంచి రిలేషన్ ఉంది, ఖచ్చితంగా మేము అండగా ఉంటాం. చంద్రబాబు నాయుడు గారు ఒక సీనియర్ లీడర్, నేను ఆయన ఒక ముఖ్యమంత్రిగా పనిచేసే సమయాల్లో మేము నాకంటే ముందు అడ్వాన్స్గా హైదరాబాద్ డెవలప్ చేశారు టెక్నాలజీలో, ఐటీలో అని చెప్పేసి వారు చెప్పిన మాటలు ఒక భరోసా కలిగాయి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం ఏ నమ్మకంతో చంద్రబాబు నాయుడు గారి పైన నమ్మకం ఉంచి ఎన్డీఏ కూటమిని గెలిపించి భారీ మెజార్టీ ఇచ్చి గెలిపించారో ఆ మాటలు మరొకసారి ప్రస్తావన చేస్తూ ప్రధానమంత్రి గారు గౌరవ ముఖ్యమంత్రి గారి కోసం మాట్లాడుతుంటే భరోసా కలిగింది. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ఏదైతే 3 సంవత్సరాల్లో పూర్తి చేసి మళ్ళీ ప్రారంభాన్ని మీరు వస్తామని
వారు చెప్పినప్పుడు మళ్ళీ ఆయన మాటల ప్రసంగంలో కూడా మళ్ళీ ప్రధానమంత్రి గారు మళ్ళీ దాన్ని మాట్లాడడం, ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు అడ్వాన్స్డ్గా ప్రతి విషయాల్లో కూడా ముందుంటారు చెప్పారు. అది చాలా ఆనందం కలిగిందండి. భానుప్రకాష్ రెడ్డి గారు, అమరావతిలో అశేష జనవాహిని మధ్య ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగం విన్న తర్వాత మీకు ఎలాంటి సంకేతాలు కనిపించాయి? కేంద్రానికి నుంచి రాష్ట్రానికి ఏ విధమైన భరోసా దక్కిందంటారు? మీకు ప్యానల్ పెద్దలందరికీ నమస్కారాలు. ఆంధ్రప్రదేశ్కి మంచి రోజులు వచ్చాయని చెప్పి భావిస్తున్నాను. 2019 నుంచి 2024 వరకు ఒక వ్యక్తి తన స్వార్థం కోసం కక్షపూరిత రాజకీయాలు చేస్తూ అన్నపూర్ణ ప్రదేశ్కు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ని పూర్తిగా అంధకార ప్రదేశ్గా మార్చేశారు. 2019 నుంచి 2024 వరకు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం కోసం ఈరోజు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంలో ముందుకు పోవాలని చెప్పి మా ఎన్డీఏ కూటమికి బీజేపీ, టీడీపీ, జనసేనకి 164 స్థానాలు ఇచ్చారు. అందులో భాగంగా ఈరోజు ప్రధానమంత్రి గారు అమరావతి వేదికగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్నిర్మాణానికి, అసలు నాకు తెలిసి భారతదేశంలో ఏ ప్రాంతంలో కూడా 29,000 మంది రైతన్నలు ఒక రాష్ట్ర పునర్నిర్మాణం కోసం బంగారు పండే భూమి, మీకు విజయవాడలో ఆ కృష్ణానది తీరాన బంగారు పండే భూమిని మన కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్ కోసం వారు ఇచ్చారు. కానీ దురదృష్టం 2019 నుంచి ఈ రాష్ట్రంలో జరిగినటువంటి సంఘటనలు అందరికీ తెలిసిందే. దానివల్ల అది వెనకబడిపోయింది. ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ధీమాగా చెప్పారు, 3 సంవత్సరాల్లో మేము రాష్ట్ర రాజధాని ఓపెనింగ్కి ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా చేయాలని చెప్పి నేను సంకల్పించాను, పూర్తి చేస్తానని కూడా చెప్పారు. కమిట్మెంట్ కూడా ఇచ్చారు. 5 కోట్ల మంది ఆంధ్రుల తరపున కేంద్ర ప్రభుత్వానికి, నరేంద్ర మోడీ గారికి ఒక కమిట్మెంట్ కూడా ఇచ్చారు, మేము పూర్తి చేస్తామని చెప్పి. ఆ విశ్వాసం చాలు. ఈరోజు అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే మీరు కానీ గమనించినట్టయితే గత 5 సంవత్సరాలు 2019-2024 మధ్యలో అనేక ఇబ్బందులు, జైలుకి పెట్టడము, ధర్నా, తెలిసి దాదాపు 2,000 రోజులు పైచిలకు అక్కడ ఉన్నటువంటి మహిళలు కానీ రైతులు కానీ తమ హక్కుల కోసం, రాజధాని నిర్మాణం కోసం ధర్నాలు ఇవన్నీ చేసి ఇది సాధించుకున్న ప్రథమ భాగం ఎవరికి ఉంటుందంటే వారికే ఉంటుందని చెప్పి నేను భావిస్తున్నాను. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ముందుగా రైతన్నలకు చేతులెత్తి దండం పెట్టారు. ఏ రాష్ట్రంలో జరగదు. ఎందుకంటే నేను దేశంలో అన్ని రాష్ట్రాలు తిరిగి చూస్తుంటాయి కాబట్టి ఇంత నిస్వార్థంగా రాష్ట్రం కోసం ఇచ్చినటువంటి రైతన్నలకి, ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ తరఫున కూడా వాళ్ళకి ప్రత్యేకంగా అభినందన తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈరోజు ప్రధానమంత్రి గారు వచ్చిన సందర్భంగా వారు మాట్లాడిన మాటలు, ప్రతి మాట ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్నిర్మాణం కోసం వికసిత్ భారత్గా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి సారథ్యంలో దేశంలో పనిచేస్తోంది. అదేవిధంగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో వికసిత ఆంధ్రప్రదేశ్ దృష్టిలో పెట్టుకొని మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మా కూటమి ప్రభుత్వం ఇక్కడ పనిచేస్తుంది. కాబట్టి ఇది ఒక మంచి శుభ పరిణామంగా మేము భావిస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లోనూ గతంలో జరిగినటువంటి పొరపాట్లు 2014లో కొన్ని అంటే ముఖ్యమంత్రి గారు దీన్ని ఒక ప్రపంచంలోనే మేటి రాజధానిగా తీర్చిదిద్దాలని చెప్పి ఆ రోజు అనుకోవడం జరిగింది. కానీ అప్పుడు నుండి ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా దాన్ని ముందుకు తీసుకోలేకపోయారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేకపోయినప్పటికీ ఈ 8 నెలల కాలంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి స్టేబుల్ గవర్నమెంట్, అంటే ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఒక మంచి ప్రభుత్వం ఉందని చెప్పి నమ్మకం, విశ్వాసంతో పెట్టుబడులు కూడా వస్తున్నాయి. ఇప్పటికే రాజధాని ప్రాంతంలో దాదాపు 54,000 కోట్ల 53,000 కోట్ల ప్రాజెక్టులు ఇనాగ్రేట్ కూడా చేయడం జరిగింది. రాబో రోజుల్లో కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్ మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నిర్మాణంలో కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఎక్కువ శాతం నిధులు కూడా కేటాయించే అవకాశం ఉందని చెప్పి నేను వ్యక్తిగతంగా భావిస్తున్నాను. అది జరుగుతుందని చెప్పి కూడా నమ్మకం, విశ్వాసం నాకు ఉంది. రాజేష్ గారు, ఇప్పుడు అమరావతి పునర్నిర్మాణానికి పునరంకితం అవుతూ జరిగినటువంటి ఈ సభలో ప్రధానమంత్రి అలాగే ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రజలకు ఎలాంటి సందేశం ఇచ్చారనుకుంటున్నారు? ప్రధానమంత్రి గారు అలాగే ముఖ్యమంత్రి గారు వారిరువురి ప్రసంగాలు విన్న తర్వాత నాకు అనిపించింది ఒకటే, మన 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోల్పోయిన ఆత్మవిశ్వాసాన్ని, ఎందుకంటే మీ రాజధాని ఎక్కడా అని బయట రాష్ట్రాల వాళ్ళు ఆంధ్రప్రదేశ్ పౌర సమాజాన్ని ప్రశ్నిస్తుంటే మా రాజధాని ఇది అని స్పష్టంగా చెప్పలేని ఒక నిస్సహాయ స్థితిలోకి ఆంధ్రప్రదేశ్ పౌర సమాజాన్ని జగన్మోహన్ రెడ్డి గారు నెట్టేయడం జరిగింది. ముఖ్యంగా స్టాండప్ కామెడీ షోల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అనేది ఒక లాఫింగ్ స్టఫ్గా మారిపోయిన స్థితి నుంచి
ఇవాళ మళ్ళీ తిరిగి ఆత్మవిశ్వాసంతో ఆత్మగౌరవంతో మా రాజధాని ఇది, మా రాజధాని మేము మళ్ళీ ఒక టైం బౌండెడ్ షెడ్యూల్లో పునర్నిర్మాణం చేసుకోగలుగుతున్నాము అని చెప్పని రాష్ట్ర పౌర సమాజం తలెత్తుకొని నిలబడే స్థాయికి ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సమాజాన్ని చేర్చిన ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిది, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది, కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వాలది. కాబట్టి ఇవాళ అక్కడ హాజరైన లక్షలాది మంది ప్రజలు ఒక పండగ వాతావరణంలో ఉన్నారు. టీవీల ముందు కూర్చొని దాన్ని వీక్షించిన కోట్లాది మంది ప్రజలు కూడా ఒక రకంగా ఆనంద బాష్పాలు రాల్చారు. ఏ ఘనత అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వనగొరాలి అని చెప్పని విభజన జరిగిన నాటి నుంచి మాకు కూడా ఒక సమగ్ర రాజధాని నిర్మాణం జరగాలి అని చెప్పని ఆంధ్రప్రదేశ్ పౌర సమాజం ఆకాంక్షించిందో ఆ కోరిక సమీప భవిష్యత్తులోనే నెరవేరబోతుంది అని చెప్పని ఒక ఆత్మవిశ్వాసాన్ని ప్రధానమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ పౌర సమాజానికి వాళ్ళ బహిరంగంగా వాగ్దానం చేయడం జరిగింది. ఇంతకన్నా అంటే ఆంధ్రప్రదేశ్ పౌర సమాజం ఇప్పట్లో ఎక్స్పెక్ట్ చేసేది కూడా ఏం లేదు. ఎందుకంటే తమ భవిష్యత్తు, తమ బిడ్డల భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తుని తీర్చిదిద్దగలిగే ఒక సంపద సృష్టికారకమైన వలసలు లేని ఉపాధికి ఆస్కారం కలిగించి ఒక రాజధాని నిర్మాణం జరగాలి, తమ చుట్టూ ఉన్న అభివృద్ధి చెందిన రాష్ట్రాల సరసన తాము కూడా తలెత్తుకొని నిలబడగలిగే స్థితి తమకు కూడా రావాలి అని చెప్పనే 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ పౌర సమాజం కూడా పదే పదే ఆకాంక్షిస్తూ వచ్చారు. అటువంటి ఆకాంక్షని జగన్మోహన్ రెడ్డి గారికి హయాంలో చిదిమేయడం జరిగింది. అటువంటి స్థితి నుంచి వాళ్ళ మళ్ళీ తిరిగి చాలా స్వల్పకాలంలోనే, కేవలం 10 నెలల కాలంలోనే రాజధాని నిర్మాణానికి ఒక రూపుకి తీసుకొచ్చి పనులు రేపటి నుంచి వేగవంతం చేస్తూ 3 సంవత్సరాల టైం బౌండెడ్ షెడ్యూల్లో పనులను పూర్తి చేయగలమని చెప్పని ఆత్మవిశ్వాసాన్ని ఎప్పుడైతే ముఖ్యమంత్రి గారు ఆ వేదిక నుంచి ప్రకటించారో 100కి 100 పాళ్ళు ఇవాళ ఆంధ్రప్రదేశ్ పౌర సమాజం చాలా నిశ్చింతగా నిద్రపోతారు ఈ రోజున. అప్పలనాయుడు గారు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన ప్రసంగంలో అమరావతిని వికసిత్ భారత్ లక్ష్యానికి ఒక గ్రోత్ ఇంజిన్ లాంటిది అమరావతి అని చెప్పి అన్నారు. దీన్ని ఎలా చూడాలి? ఖచ్చితంగా తెలుగువారి పట్టుదల కానీ, ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు వారి విజనరీ కానీ వారికి బాగా తెలుసు. అమరావతి నిర్మాణం జరిగితే మన భారతదేశంలో బెస్ట్ మనకి రాజధానిగా తయారవుతుంది. అది ప్రపంచానికి పోటీ పడే రాజధాని అవబోతుంది. ఇది ఆ రోజున భారతదేశంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ భారతదేశం కూడా గ్రోత్గా మనం మారొచ్చినది ఒక ఇండికేషన్ ఇచ్చారు, ఒక నమ్మకం. ఎందుకంటే దానిని గతంలో హైదరాబాదు ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారిని సర్వీస్ని చూశారు. హైదరాబాద్కు వచ్చిన పేరు ప్రతిష్టలు వారు ప్రత్యక్షంగా చూశారు కనుక ఇప్పుడు కూడా అమరావతి కూడా ఖచ్చితంగా ఆ స్థాయికి తీసుకెళ్తారు అనే ఒక నమ్మకంతో, ఆ విశ్వాసంతో ఆ మాట అన్నారు. ఖచ్చితంగా వారు ఏదైతే విశ్వసిస్తున్నారో 100% అది చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు సిద్ధంగా ఉన్నారు. తెలుగు ప్రజల మద్దతుతో, ఆంధ్రప్రదేశ్ ప్రజలు మద్దతుతో. ఎందుకు మద్దతు అంటున్నానంటే మొన్న జరిగిన ఎన్నికల్లో మనం చూసాం, మనకి ఎన్డీఏ కూటమికి బ్రహ్మాండ మెజార్టీ ఇచ్చారు, అదే ప్రజా ఆమోదం. ఈరోజు అమరావతికి మేము మనకు అమరావతిలో రాజధానిని మేము నిర్మిస్తామని ఎన్డీఏ కూటమి ప్రకటించడంతో అన్ని ప్రాంతాల వాళ్ళు, అటు ఉత్తరాంధ్ర కానీ, రాయలసీమ కానీ, కోస్తాంధ్ర కానీ ప్రతి ప్రాంతం వాళ్ళు కూడా భారీ మెజార్టీ ఇవ్వడానికి ప్రజా ఆమోదం. ఆ ప్రజల మద్దతు చంద్రబాబు నాయుడు గారికి ఉంది కనుక, ఎన్డీఏ కూటమికి ఉంది కనుక ఖచ్చితంగా రేపు అమరావతి నిర్మాణం మన ప్రపంచంలో మంచి స్థానం వస్తుంది. ఆ స్థానంలో భాగంగా భారతీయులకి మన భారతదేశానికి మంచి పేరు ప్రతిష్టలు వస్తుంది. దీనికి ఇది ఉపయోగపడుతున్న ఆలోచనతో వారు అన్నారు. ఖచ్చితంగా ఆలోచనకి చంద్రబాబు నాయుడు గారు అది నిరూపిస్తారు. వారు చేసుకున్న టార్గెట్ ఏదైతే ఉందో ఆ టార్గెట్ని పూర్తి చేస్తారన్నది నమ్మకంతో వారు చెప్పారు. ఇది ఖచ్చితంగా భారత ఆర్థిక పరిపుష్టికి కానీ, భారతదేశ ప్రతిష్టకి కానీ, భారతదేశంలో ఇతర దేశాలు చూసే విధంగా ఆంధ్రప్రదేశ్ రేపు రాజధాని అమరావతి జరగబోతుంది. దానికి కంకణంగా చంద్రబాబు నాయుడు కట్టుకుంటారు కనుక ఖచ్చితంగా జరుగుతుందనేది మా అభిప్రాయం అండి. భానుప్రకాష్ రెడ్డి గారు, అలాగే అమరావతి పునర్నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నుంచి ఏ విధమైన ఆర్థిక సాంకేతిక సహాయం అందబోతుంది? ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారు చెప్పడం జరిగింది ఈరోజు. ఖచ్చితంగా ఈ అమరావతి పునర్నిర్మాణంలో కేంద్రం అన్ని విధాల సహాయ సహకారాలు అందించే అవకాశం ఉందని చెప్పి, రోడ్ కనెక్టివిటీ కానీ, ఎయిర్ కనెక్టివిటీ కానీ, రూరల్ కనెక్టివిటీ కానీ, పోర్ట్ రైల్వే కనెక్టివిటీ కానీ, ఇవన్నీ ఎక్కడెక్కడ అవసరమో దాన్ని అనుసంధానం చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఎక్కడెక్కడ దీనికి
లైనప్ చేయాలో లింకప్ చేయాలో అవన్నీ చేసేదానికి ఖచ్చితంగా సిద్ధంగా ఉంది. మేము కూడా అనేక మా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ కూడా ఎక్కడెక్కడ ఏమేమి అవసరమో వాటిని అన్నింటినీ కేంద్ర ప్రభుత్వం దృష్టికి వివిధ మంత్రిత్వ శాఖ మంత్రుల దగ్గర మేము తీసుకొని వెళ్తున్నాం. కాబట్టి అన్ని విధాల ఎక్కడ ఏది అవసరమో ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఈ కేంద్ర ప్రభుత్వం చూస్తుందని చెప్పి నాకు నమ్మకం ఉంది. ఎందుకంటే 2019 నుంచి 2024 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక ప్రభుత్వం సారీ టు సే జగన్మోహన్ రెడ్డి గారికి అమరావతి ఒక కమ్మరావతిగా కనపడింది. ఒక కులానికి దాన్ని ముడేస్తూ 3 రాజధానులు 30 రాజధానులు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, ఎక్కడైనా సరే ఒకే రాజధాని ఉంటుంది, భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ ఒకే రాజధాని ఉంటుంది. ఆయనకి మాత్రం దాన్ని 3 రాజధానులు చేయాలి, 30 రాజధానులు చేయాలని చెప్పి ప్రజలు ఇచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేసి పూర్తిగా 5 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు లేకుండా పూర్తిగా అవినీతి ప్రదేశ్గా, అరాచక ప్రదేశ్గా, అలాగే గంజాయి ప్రదేశ్గా, పూర్తిగా అంధకార ప్రదేశ్గా మార్చేశాడు. ఇది జగన్మోహన్ రెడ్డి గారి ఘనత. మేము అంధకార ప్రదేశ్ నుంచి అభివృద్ధి ప్రదేశ్గా ఆంధ్రప్రదేశ్ని ముందుకు తీసుకోవాలని చెప్పి ఒక దృఢ సంకల్పంతో మీరు కానీ గమనించినట్టయితే ఈరోజు ఆ 151 మంది ఎమ్మెల్యేలు గత ప్రభుత్వంలో చేసినట్టు ఎమ్మెల్యేల ఆకృత్యాలు కానీ అవన్నీ వాళ్ళ మార్గం మేము కక్ష సాధింపు ధోరణితో మేము తీసుకుంటే అందరూ జైల్లో ఉంటారు. ఈరోజు మా ఎన్డీఏ కూటమి కానీ వారి మార్గంగా కక్ష సాధింపు ధోరణితో మేము కేసులు పెట్టాలనుకుంటే అందరూ ఆ 151 ఎమ్మెల్యేలు మొత్తం జైల్లో ఉండేవాళ్ళు. మేము చట్టాన్ని చేతుల్లో తీసుకోకుండా ఎక్కడెక్కడ ఏం చేయాలో దాన్ని జాగ్రత్తగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలపై దృష్టి పెట్టాం. ప్రజల ఇష్టాలు, ప్రజల కష్టాలు తెలుసుకునే ప్రభుత్వం ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ప్రజల మధ్య ఉంది. ఆ రోజు గాల్లో తిరిగే ముఖ్యమంత్రి 15 కిలోమీటర్లు వెళ్ళాలన్నా సరే ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ జగన్మోహన్ రెడ్డి మీరు కానీ గమనించినట్టయితే చిన్న చిన్న ప్రయాణాలు కూడా హెలికాప్టర్లు వాడేవాడు. అసలు ఏ ముఖ్యమంత్రి అయినా సరే దేశంలో పరదాల చాటున ఒక ముఖ్యమంత్రి ప్రజల్లోకి రావాలంటే పరదాల చాటున పోలీస్ బందోబస్తు వచ్చినటువంటి ముఖ్యమంత్రి ఈ జగన్మోహన్ రెడ్డి గారు. ఎంత అన్యాయం! నువ్వు మంచి చేస్తుంటే ప్రజలు నిన్ను గుండెల్లో పెట్టుకుంటారు. నువ్వు చేసిన విధ్వంసానికి నువ్వు ప్రజల్లోకి వచ్చేదానికి కూడా భయపడ్డావు కదా జగన్మోహన్ రెడ్డి గారు. ఇది మంచిది కాదు. అందుకని ఈరోజు నరేంద్ర మోడీ గారు వచ్చినటువంటి ఈ సభలో మీరు కానీ గమనించినట్టయితే అందరూ ఆనందంగా ఉన్నారు. వేదిక మీద ఉండే వాళ్ళు కాదు, వేదిక సభలో ఉన్నటువంటి వాళ్ళు, దీని ద్వారా టీవీల ద్వారా చూసినట్టు వారు, టీవీల ద్వారా వచ్చినటువంటి సమాచారం తెలుసుకున్న వాళ్ళందరూ ఈరోజు నాకు కూడా అనేక మంది ఫోన్లు చేశారు. వాళ్ళు మాకు చాలా సంతోషంగా ఉంది. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా పోలవరం మీరు కానీ గమనించినట్టయితే పోలవరం విషయం కూడా ప్రధానమంత్రి గారు ప్రస్తావన చేస్తూ ఈరోజు దాన్ని కూడా సహాయ సహకారాలు పూర్తి, ఎందుకంటే జాతీయ ప్రాజెక్టు ఎప్పుడో పూర్తి ఉండాలి. జగన్మోహన్ రెడ్డి గారు రివర్స్ టెండర్, ఆ టెండర్ ఈ టెండర్ అని చెప్పి ఆంధ్రప్రదేశ్ని రివర్స్లో తీసుకుపోయారు. అభివృద్ధిలో ముందుకు తీసుకోకుండా రివర్స్లో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుపోయారు. మేమైతే కంకణబద్ధులైనాం. నేను మళ్ళీ మీ ద్వారా ఈటీవీ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలని ఈరోజు నరేంద్ర మోడీ గారు చెప్పిన తర్వాత మేము చెప్పాల్సిన అవసరం లేదు. నరేంద్ర మోడీ గారు చెప్పిన ప్రతి మాటని నిలబెట్టుకుంటారని చెప్పి మీ ద్వారా నేను తెలియజేసుకుంటున్నాను. రాజేష్ గారు, ఇప్పుడు పునఃప్రారంభ సందర్భంలోనే 3 ఏళ్లలో మొత్తం పూర్తి చేసి ప్రధానమంత్రితోనే ఓపెనింగ్ చేయిస్తామని చెప్పి ముఖ్యమంత్రి చాలా ధీమాగా చెప్పారు. అంత విశ్వాసంగా ఎలా చెప్పగలిగారు? చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి అబ్దుల్ కలాం గారు ఒక స్టేట్మెంట్ ఇస్తూ ఉండేవారు. అంటే ముఖ్యంగా యువతని, విద్యార్థులను ఉద్దేశించి వారు ఒక సందేశం ఇచ్చేవారు. డ్రీమ్ బిగ్ అండ్ ట్రై హార్డ్ టు అచీవ్ ఇట్ అని చెప్పని, పెద్దగా కలలు కనండి, వాటిని సాధించడానికి కష్టపడండి అని చెప్పని అబ్దుల్ కలాం గారు ఏదైతే చెప్తూ ఉండేవారో మొదటి నుంచి చంద్రబాబు నాయుడు గారు ఆచరణపూర్వకంగా దాన్ని సుసాధ్యం చేసి చూపించారు. చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఒక టైం బౌండెడ్ షెడ్యూల్లో పూర్తి చేసిన 4 పనుల గురించి నేను మీకు వివరించి చెప్తా. వారు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొనసాగిన రోజుల్లో నేషనల్ స్పోర్ట్స్ కండక్ట్ చేశారు. ఆ నేషనల్ గేమ్స్ కండక్ట్ చేసిన రోజు గచ్చిబౌలి స్పోర్ట్స్ కాంప్లెక్స్ని యుద్ధ ప్రాతిపదిక మీద ఒక టైం బౌండెడ్ షెడ్యూల్లో పూర్తి చేసి, నాకు బాగా గుర్తుంది 3 రోజుల్లో స్పోర్ట్స్ బిగిన్ కావాలి. అప్పటికింకా హాకీ కోర్టు, సింథటిక్ టర్ఫ్ ఇంకా పూర్తి కాల. ఢిల్లీ నుంచి వచ్చిన అధికారులు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులను విసుక్కున్నారు. మీకు ఆ సామర్థ్యం లేనప్పుడు ఈ నిర్వహణ బాధ్యత ఎందుకు తీసుకున్నారు అని చెప్పని. కానీ ఆ విషయం ముఖ్యమంత్రి గారి దృష్టికి వెళ్ళిన తర్వాత ఆయన యుద్ధ ప్రాతిపదిక మీద 48 గంటల్లో సింథటిక్ టర్ఫ్ మొత్తాన్ని కూడా రెడీ చేయించి క్రీడల్ని ఎంత సమర్థంగా నిర్వహించారో మనకందరికీ తెలుసు. అదే సందర్భంలో మీకు సైబర్ టవర్స్ బిల్డింగు 11 ఫ్లోర్ల బిల్డింగ్ని ఆయన ఎల్ఎన్టీ వాళ్ళని వెంటబడి 13 నెలల్లో పూర్తి చేయించి ప్రధానమంత్రి వాజ్పేయి గారి చేత ఓపెన్ చేయించిన నేపథ్యం కూడా మనం ఒకసారి గుర్తు చేసుకుందాం. అలాగే పట్టిసీమ ప్రాజెక్టు నిర్మాణం చేసిన సందర్భంలో కూడా
ఆ కాంట్రాక్టర్కి 1 సంవత్సర కాలంలోగా కనుక మీరు పూర్తి చేస్తే మీకు అడిషనల్ ఇన్సెంటివ్ ఇస్తాను అని చెప్పని వాళ్ళకి టార్గెట్ ఫిక్స్ చేసి సంవత్సర కాలంలోగా పట్టిసీమ ప్రాజెక్టు పూర్తి చేయించి గోదావరి జలాన్ని కృష్ణానదితో అనుసంధానం చేసిన ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారిదే. అలాగే ఇప్పుడు అమరావతిలో ఉన్న సచివాలయ భవనాలు కూడా 6 నెలల కాలంలో పూర్తి చేయాలి అని చెప్పని ఒక టార్గెటెడ్గా 6 నెలలంటే 6 నెలల కాలంలో సచివాలయ భవనాలు, అసెంబ్లీ కౌన్సిల్ భవనాలను కూడా పూర్తి చేయించి వాటిని అందుబాటులోకి తీసుకొచ్చి హైదరాబాద్ నుంచి సచివాలయాన్ని అమరావతికి తరలింపజేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. కాబట్టి ఏంటంటే మొదటి నుంచి ఒక గోల్ సెట్ చేసుకొని దానికి అనుగుణంగా అధికార వ్యవస్థని పరుగులెత్తిస్తూ తాను కూడా వారిని నిరంతరం పర్యవేక్షిస్తూ తన లక్ష్యాలను సాధించిన నేపథ్యం చంద్రబాబు నాయుడు గారికి ఉంది. అటువంటి ఘనత ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఇవాళ రాజధాని నిర్మాణ పనుల్ని అంటే ఇప్పుడు సంకల్పించుకున్న భవనాల నిర్మాణాన్ని వాటిని అందుబాటులోకి తీసుకురావడానికి 3 సంవత్సరాల కాలంలోగా నేను పూర్తి చేస్తాను అని చెప్పారు అని అంటే మేబీ కొంచెం ఏదైనా టైం కన్స్ట్రెయిన్స్ ఇటువంటివి ఉండి కొద్ది మాసాలు అటు ఇటు కావచ్చేమో, కానీ ఆయన ట్రాక్ రికార్డు చూసిన వాళ్ళకి ఖచ్చితంగా వీటిని సాధించగలిగిన నేపథ్యం చంద్రబాబు నాయుడు గారికి ఉంది అని చెప్పని నమ్మకం కలుగుతూ ఉంది. ఆయన మొదటి నుంచి కూడా ఏదైనా ఒక ఇండస్ట్రీ సెటప్ చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వంతో ఎవరైనా పారిశ్రామిక సంస్థ ఒప్పందం చేసుకుంటే మీరు ఎంతకాలంలోగా ఇది ఎస్టాబ్లిష్ చేస్తారు అని చెప్పని అడిగి వాళ్ళు చెప్పిన దానికన్నా ఈయన టైం కుదించి చెప్తారు, మీరు ఈలోగా ఎస్టాబ్లిష్ చేసి ఇక్కడ యువతకు ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి అని చెప్పని. అంటే ఆయన ఒక రకంగా ఎదుటి చూసే వాళ్ళకి ఎలా అనిపిస్తుంది అంటే ఏంటి ఇంత ఇంపాసిబుల్ టాస్క్ ఆ ఇండస్ట్రీ వాళ్ళకి వాళ్ళు ఏదో పెట్టుబడి పెట్టడానికి వచ్చిన వాళ్ళకి ఈ విధమైన టాస్క్ ఇస్తారు అని చెప్పని అనిపిస్తుంది. మీకు వాళ్ళ అనంతపూర్లో పెనుగొండ దగ్గర ఎస్టాబ్లిష్ అయిన కియా ప్లాంట్ విషయంలో కూడా వాళ్ళతోటి ఒప్పందం జరిగిన తర్వాత చాలా వేగంగా గొల్లాపల్లి రిజర్వాయర్ని పూర్తి చేసి వాళ్ళకి ప్రామిస్ చేసిన వాటర్ని అందుబాటులోకి తీసుకొచ్చి ఇవాళ కియా ప్లాంట్ని సకాలంలో సక్రమంగా అందుబాటులోకి తీసుకొచ్చిన ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారిదే. కాబట్టి ఏంటంటే అటువంటి నేపథ్యం ఉన్న చంద్రబాబు నాయుడు గారి ఇలాంటి సమర్థుడు ఆయనకి నిత్యం పర్యవేక్షించి పనులను వేగవంతంగా పరుగులెత్తించి అదే సందర్భంలో క్వాలిటీ విషయంలో కూడా ఎక్కడ కాంప్రమైజ్ కారు. అటువంటి అనుభవజ్ఞుడైన చంద్రబాబు నాయుడు గారు పాలనాపరంగా అనుభవం ఉంది, ఏ పని ఎంత వేగంగా చేయించుకోవాలనే పరిణతి ఉంది, ఆ పని చేయించుకోవడం కోసం ఎవరిని వినియోగించాలి అనే ప్రాపర్ హ్యూమన్ రిసోర్సెస్ని మొబిలైజ్ చేయించుకొని ఆ పనులు కూడా అచీవ్ చేసిన నేపథ్యం మన కళ్ళ ముందు ఉన్న నేపథ్యంలో ఇవాళ అమరావతి నగర నిర్మాణం, అమరావతి నగరానికి సంబంధించిన ఈ భవనాల నిర్మాణం కూడా 3 సంవత్సరాల కాలంలో తప్పనిసరిగా టైం బౌండెడ్ షెడ్యూల్లో పూర్తి చేయగలరనే నమ్మకం రాష్ట్రానికి ఉంది. అప్పలనాయుడు గారు, ఇప్పుడు అమరావతి రాజధాని ప్రాజెక్టు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల అభివృద్ధిపై, మరీ ముఖ్యంగా ఇటు ఉత్తరాంధ్ర కావచ్చు, రాయలసీమ కావచ్చు, ఈ ప్రాంతాల అభివృద్ధిపై ఎలాంటి ప్రభావం చూపించే అవకాశం ఉంది? ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు 2014 మన 19 వాళ్ళకు కూడా అన్ని ప్రాంతాల అభివృద్ధికి కంకణం కట్టుకున్నారు, చేస్తూనే ఉన్నారు. రీసెంట్గా ఈ 8 మాసాలు పూర్తయిన సందర్భంగా కూడా మన ఉత్తరాంధ్రకు సంబంధించి భోగాపురం ఎయిర్పోర్ట్ శరవేగంగా కన్స్ట్రక్షన్ అవుతుంది. ఏడాదిలోనే అది ప్రారంభం అవబోతుంది. ఉత్తరాంధ్రలో పారిశ్రామికతలు రావడానికి కానీ లేకపోతే అభివృద్ధి చెందడానికి కానీ ప్రధానమైన భూమికి పోషిస్తుంది భోగాపురం ఎయిర్పోర్ట్. అలాగే విశాఖలో నగరానికి ఐటీ హబ్ను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే పలు కంపెనీలు కూడా మన పేరు ప్రతిష్టలు ఉన్న కంపెనీలు కూడా వచ్చాయి, భవిష్యత్తులో కూడా రాబోతున్నాయి. అలాగే అనకాపల్లి, అచ్యుతాపురం ఏరియాలో కూడా పారిశ్రామిక రంగంగా అభివృద్ధి చెందుతుంది. ప్రతి ప్రాంతానికి కూడా ప్రయారిటీ ఇస్తూనే పోతున్నారు. రాయలసీమ కూడా మనం చూసాం. రాయలసీమలో కూడా ఒకప్పుడు కియా కార్ల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసి ఎంతోమందికి ఉపాధి ఇచ్చి ఆర్థికంగా పరిపుష్టిగా ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేశారు. అలాగే ఇప్పుడే చాలామంది వస్తున్నారు, ఇప్పుడే ఆ ప్రాంతానికి కూడా అభివృద్ధి జరుగుతుంది. అన్ని ప్రాంతాల్లో కూడా అమరావతికి రాజధాని ఖచ్చితంగా ఇక్కడ జరగాలని కోరిక, ప్రజా ఆమోదం. ఎందుకంటే లాస్ట్ టైమే మనం చెప్పుకున్నాం, ఎప్పుడైతే ప్రజలు ఎన్డీఏ కూటమి 3 పార్టీలు కూడా రాజధాని అమరావతిలోనే ఖచ్చితంగా నిర్మిస్తామని చెప్పేసి మాట ఇవ్వడం, ఎన్నికల్లో హామీలు ఇవ్వడం, ఎన్నికల ప్రసంగాల్లో చెప్పడం, ఆ 3 ప్రాంతాల నుంచి కూడా భారీ మెజార్టీ ఇచ్చి ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారంటే ప్రజా ఆమోదం. అది ఇప్పుడు కూడా ఓటు రూపంలో ప్రజలను గెలిపించుకున్నారంటే ప్రజా ఆమోదం అది. అందుకే ఆ ప్రజా ఆమోదంతో ఈరోజు అన్ని ప్రాంతాల అభివృద్ధి జరుగుతుంది, ఎటువంటి ప్రభావం ఉండదు. ఎందుకంటే అందరూ కూడా అమరావతికి కావాలి. ఎందుకంటే 5 కోట్ల ఆంధ్రులు ఒకే వేదిక పైన ఉండడానికి. ఎందుకంటే ఈరోజు కూడా నేను చెప్పాను ఒక విషయం, ఎవరికైనా ప్రాంతాల ప్రకారంగా కులాలకో మతాలకో పండగ ఉంటుంది ఆ ప్రాంతాలు బట్టి. కానీ ఈరోజు 5 కోట్ల ఆంధ్రుల పండగ ఈరోజు
అందుకే చాలామంది ఎదురు చూశారు. అసలు ఈరోజు వస్తుందని ఎన్ని రోజుల నుంచి ఎదురు చూశారు ప్రధానమంత్రి గారి సభ అంటే. అందుకు అన్ని ప్రాంతాల నుంచి కూడా వచ్చి ఈరోజు ఈ ఈవెంట్లో పాల్గొన్నారు. అది ప్రజా ఆమోదం. ఎందుకంటే ఇటు రాయలసీమ కానీ ఉత్తరాంధ్ర నుంచి కానీ ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఒక సోదర భావంలో కలిసిపోయి అందరూ కూడా హ్యాపీగా నిన్న సాయంత్రం నుంచి కూడా చాలామంది వచ్చి ఉన్న సందర్భాలు కూడా ఉన్నాయి. అందుకే ఇక్కడ కూడా ఎటువంటి ఇక్కడ ప్రాంతాలకు సంబంధించిన భేదాభిప్రాయాలు లేవు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి లాస్ట్ టైం చెప్పాడు మూడు రాజధానులని మన పవన్ ప్రకాష్ రెడ్డి గారు చెప్పినట్లుగా అది ఆ హంగామా అయిపోయింది. ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. అవన్నీ కూడా చూసేశారు కనుక ఇంకా చంద్రబాబు నాయుడు గారి మీద అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేసే వ్యక్తి ఒక చంద్రబాబు నాయుడు గారు అనేది ఒక నిర్ణయానికి వచ్చారు. ఎన్డీఏ కూటమి సహకారం. ఎందుకంటే ప్రధానమంత్రి గారు స్వయంగా వచ్చి మన గడ్డ మీద వచ్చి వారు చెప్పిన మాటల్ని అందరూ కూడా నమ్మారు, విశ్వసిస్తున్నారు. గత ఎన్నికల ప్రసారం ముందు కూడా వచ్చి ఏదైతే చెప్పారో తర్వాత కూడా వచ్చి మన విశాఖపట్నంలో జరిగిన సభ కానీ ఈరోజు అమరావతి జరిగిన సభ కానీ వారు మాట తీరు కానీ ఆయన మాటల్లో స్పష్టత కానీ వారు మాట ఇచ్చే పద్ధతి కానీ బాబు గారి మీద ఎంత నమ్మకం ఉందో వారు చెప్పే ప్రసంగంలో వారు చెప్పే మాటలు కానీ ప్రజలందరూ కూడా వీక్షించారు, వారు కూడా విశ్వసిస్తున్నారు. కనుక ఖచ్చితంగా అమరావతి నిర్మాణం అనేది ఒక ఉత్తరాంధ్రకో రాయలసీమకో సంబంధించింది కాదు, మొత్తం యావత్ రాష్ట్రానికి సంబంధించింది. ఎక్కడ ఎటువంటి ప్రభావం ఉండదు. 5 కోట్ల ఆంధ్రులు గౌరవంగా చూసేది. ఇప్పుడు మన రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల ఆంధ్రులతో పాటు మన తెలుగువారు ప్రపంచంలో ఎక్కడున్నా సరే ఆనందించే సందర్భాలు కూడా ఉన్నాయి. అందుకే ఇప్పుడు ఈ ప్రభావం అనేది ఎలాగా ఉండదు. ఎందుకంటే గతంలో వారు మోసం చేసి 3 రాష్ట్రాలని చెప్పి హంగామం చేసి ఆర్భాటం చేసి ఇక్కడ రైతులను ఇబ్బంది పెట్టిన సందర్భాలు మనం చూసాం. ఆ పరిస్థితి రాదనేది మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. భానుప్రకాష్ రెడ్డి గారు, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు ఏం చెబుతుందో చూశారు. అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాటలు కూడా విన్నారు ఈరోజు. అమరావతిలో అన్ని ప్రాంతాల అభివృద్ధిపై ఇవి ఎలాంటి ప్రభావాన్ని కలిగిస్తాయి, నమ్మకాన్ని కలిగిస్తాయి అంటారు? అంటే అభివృద్ధిలో వికేంద్రీకరణ చేయాలి మనం. ఇప్పుడు గతంలో హైదరాబాద్ కేంద్రంగా ఒకటే మీరుగా గమనించినట్టయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులన్నీ హైదరాబాద్ చుట్టూనే జరిగాయి. అలా కాకుండా అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కు ఉన్నటువంటి కొన్ని ప్రత్యేకతలు, ఇప్పుడు కోస్టల్ కారిడార్ దాదాపు 972 కిలోమీటర్లు సముద్ర తీర ప్రాంతం ఉంది. దాన్ని ఏ విధంగా మనం డెవలప్ చేయాలి? ఎడ్యుకేషనల్ హబ్గా మీరుగా గమనించినట్టయితే మా జిల్లా తిరుపతి జిల్లాలో ఐఐటి ఉంది, ఐసెర్ ఉంది, కల్నరీ ఉంది, మహిళా యూనివర్సిటీ ఉంది. ఇట్లా దాదాపు దేశంలో ఎక్కడ ఉన్న 9 విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. సెంట్రల్ మాకు వేదిక ఉంది, సాంస్క్రిట్ ఉంది. ఇట్లా ఎక్కడ లేదు ఎడ్యుకేషన్ హబ్గా మా ఇది తిరుపతి జిల్లాని. అలాగే డిఫెన్స్ కారిడార్గా దినుకొండ దగ్గర ఏదో డిఫెన్స్ కారిడార్ తెస్తారని చెప్పి ఒకటి ఉంది. పెట్రోకెమికల్ కారిడార్గా, ఇండస్ట్రియల్ కారిడార్గా జిల్లాలకు ఉన్నటువంటి ప్రత్యేకతలు దృష్టిలో పెట్టుకుని రాబో రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఆ ప్రత్యేకతలు ఎక్కడెక్కడ ఏవేది చేస్తే ఉన్నటువంటి స్థానిక ఉండే ప్రజలకు ఉపయోగమో అక్కడ ఉన్నటువంటి వనరులను ఉపయోగించుకొని, ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి వనరుల్ని ప్రజల్ని వాళ్ళు మమేకం చేస్తూ ముందుకు తీసుకుపోలే ప్రణాళికతో ఉంది మా ప్రభుత్వం, ఖచ్చితంగా ఎన్డీఏ ప్రభుత్వం. మీరు కానీ చూసేటైతే మీరు ఈ 3 సంవత్సరాల కాలంలో అమరావతి ఏ విధంగా అభివృద్ధి అవుతుందో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో మిగతా జిల్లాల్లో కూడా అక్కడ నుండి ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా ఆ జిల్లాలో కూడా పెట్టుబడులు తీసుకొని వచ్చి మేము ముందుకు తీసుకుపోయే దిశగా మా ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది. కాబట్టి ఖచ్చితంగా అందుకే నేను నా మొదటి పలుకుల్లో అదే చెప్పా, ఆంధ్రప్రదేశ్కి మంచి రోజులు వచ్చాయి. అమరావతితో పాటు ఆంధ్రప్రదేశ్కి మంచి రోజులు వచ్చాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఆనందోత్సవాలతో ఈరోజు ఉన్నారంటే దానికి కారణం మా మీద నమ్మకం, విశ్వాసం. డబుల్ ఇంజిన్ సర్కార్, రాష్ట్రంలో కేంద్రంలో ఒకే ప్రభుత్వం ఉంటే ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందుకు పోయే అవకాశం, అంటే అధికారం లేకపోతే కక్ష సాధింపు దూరంతో మేము పనిచేసే ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కాదు. కానీ డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంటే కొన్ని స్మూత్గా వెళ్ళే అవకాశం ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చాలా వరకు కేంద్ర పథకాలు ఇక్కడ స్టేట్ హోల్డ్ ఉంటుంది అనమాట. అంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా దాంట్లో మ్యాచింగ్ గ్రాంట్ పెట్టాల్సిన అవసరం ఉంది. అలాంటివి పెట్టకుండా కేంద్ర గ్రాంట్ కూడా వెనక్కి వెళ్ళిపోయినట్టు పరిస్థితి ఉంది. అలాంటి ప్రమాదం లేకుండా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ప్రతి పైసాని మేము వినియోగించుకుంటాం. ఆ ఎన్డీఏ కూటమి ఎక్కడ దాన్ని ముఖ్యంగా దారి మార్చే ప్రయత్నం ఈ ప్రభుత్వంలో జరగదు. గతంలో కమిషన్ల ప్రభుత్వం ఎంత అధ్వానం అంటే, ఏమన్నా ఒక పారిశ్రామికవేత్త వచ్చి పెట్టుబడి పెట్టాలంటే మీకు మీ ద్వారా ఒకటి చెప్పదలుచుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి ఉన్న పెట్టుబడి వచ్చి పెడితే నేనైతే ప్రజాప్రతినిధిగా మాకు కావాల్సిన వాళ్ళు ఉద్యోగాలు ఉన్నాయి, ఏంటి మా ప్రాంత ప్రజలకు రాయలసీమ వెనకబడిన ప్రాంతం అని ఉద్యోగాలు అడుగుతా. ఆ గత ప్రభుత్వం నుండి అప్పుడు వైసీపీ నాయకులు కమిషన్లు అడిగారన్నా,
మల్టీనేషనల్ కంపెనీలు ఏ విధంగా కమిషన్లు ఇస్తాయని చెప్పండి. అసలు వీళ్ళకి తెలివి ఉందా, బుద్ధి ఉందా చెప్పండి. అదొక 1000 కోట్ల ప్రాజెక్ట్ అంటే దాంట్లో లెక్కలు వేసుకునేసి మీకు ఇంత ఆదాయం వస్తుంది మాకు ఇంత ఇవ్వండి. ఆ దెబ్బకు భయపడి ఎవరు కూడా పెట్టుబడులు పెట్టకుండా వెళ్ళిపోయారు. ఆ పరిస్థితి ఇప్పుడు లేదు. కాబట్టి అన్ని ప్రాంతాల్లో ఇప్పుడు మేము కూడా ఈరోజు కూడా మాట్లాడడం జరిగింది. మా వెనకబడి మా ప్రాంతమైన రాయలసీమలో కూడా పెట్టుబడులు పెట్టేదానికి వస్తున్నారు చాలామంది ముందుకి. కాబట్టి రాయలసీమ కానీ ఉత్తరాంధ్ర కానీ ఇవన్నీ రాబో రోజుల్లో ఖచ్చితంగా అభివృద్ధి పదంలో ముందుకు పోతాయి. వికసిత భారత్, వికసిత్ ఆంధ్రప్రదేశ్, ఇదే అజెండా. మా 24 గంటలు మా అజెండా, ఈ అజెండాతోనే మేము ముందుకు పోతాం. కాబట్టి అన్ని ప్రాంతాలు అభివృద్ధి పదంలో ముందుకు పోబోతున్నాయి. రాజేష్ గారు, ఇదే వేదిక మీద 5 కోట్ల ఆంధ్రులకు గర్వకారణంగా అమరావతిని నిలుపుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఆ దిశగా ప్రభుత్వ ప్రణాళికలు ఎలా ఉన్నాయి, అలాగే ఎలాంటి అవకాశాలు కనిపిస్తున్నాయి మీకు? చంద్రబాబు నాయుడు గారు ఇవాళ రాష్ట్ర రాజధాని గురించి అంత స్పష్టంగా చెప్పడానికి ఒక కారణం ఉంది. దశాబ్ద కాలం క్రితం రాష్ట్ర విభజన జరిగిన నాడు రాజధాని కూడా లేని స్థితిలో రాష్ట్ర విభజన జరిగింది. గ్రామీణ నేపథ్యం ఉన్న రాష్ట్రం, పెద్దగా పారిశ్రామికీకరణ లేని రాష్ట్రం, విద్యా వైద్యం ఉపాధికి పక్క రాష్ట్రాల మీద ఆధారపడుతున్న రాష్ట్రం. అటువంటి స్థితిలో రాష్ట్రానికి ఒక సమగ్ర రాజధాని నిర్మాణం జరగాలి. ఆ రాజధాని ద్వారా రాష్ట్ర యువతకి ఉపాధి అవకాశాలు మెరుగవ్వాలి, అలాగే రాష్ట్రానికి ఒక సంపద సృష్టికారకంగా ఉండాలి అనే ఉద్దేశంతో రాజధాని నిర్మాణానికి సంకల్పించుకుంటే ఏ పరిస్థితులు పరిణామాలకి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దిగజార్చిందో చూసాం మనం. ఇటువంటి నేపథ్యంలో ఇవాళ రాజధాని పునర్నిర్మాణ పనులు ప్రారంభించుకుంటున్న ఈ రోజునే ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం క్వాంటమ్ కంప్యూటింగ్ సిటీ అని చెప్పని IBM, TCS, L&T వాళ్ళతో ఒక MOU కుదుర్చుకుంది. అంటే మెరుగైన ఉపాధి అవకాశాల కల్పన కోసం కొత్తగా ఇన్నోవేటివ్ టెక్నాలజీస్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువతకి ఉపాధి అవకాశాల కల్పన కోసం అందుబాటులోకి తీసుకొచ్చే దేశానికి ఒక ట్రెండ్ సెట్టర్గా ఇండియాకే మొట్టమొదటి క్వాంటమ్ కంప్యూటింగ్ సిటీకి అమరావతిని వేదికగా చేసుకొని ఒక MOU చేసుకోవడం జరిగింది. ఇది 100% మొన్నటి వరకు నైరాశ్యంలో ఉన్న రాష్ట్ర యువతకి ఒక ఆశాజనకంగా కనిపించే అంశం. ఎందుకంటే నారా లోకేష్ గారు 2023 జనవరి 27 పాదయాత్ర బిగిన్ చేసిన తర్వాత ఆ రోజు యువతకి భరోసా ఇస్తూ 20 లక్షల ఉద్యోగ కల్పన మా ఎన్డీఏ ద్వారా, అంటే అప్పటికి ఇంకా ఎన్డీఏ ఫామ్ అవ్వలేదు, కానీ మేము కనుక అధికారంలోకి వస్తే 20 లక్షల ఉద్యోగ కల్పన చేస్తాము ప్రభుత్వ రంగంలో కానీ ప్రైవేట్ రంగంలో కానీ అని చెప్పిన వాగ్దానం మేరకు యువత నారా లోకేష్ గారి వెనక, తెలుగుదేశం వెనక ర్యాలీ అయ్యారు. తర్వాత ఎన్డీఏగా ఫామ్ అయిన తర్వాత కూడా ఎన్డీఏని కూడా ప్రధానంగా యువత ఓన్ చేసుకున్నారు. యువత ఓన్ చేసుకున్న పర్యాసానం ఇవాళ యువత కుటుంబాలు కూడా ఎన్డీఏకి చేరువయ్యారు. కాబట్టే ఇంతటి ఘన విజయం దక్కింది. ఇటువంటి పరిస్థితుల్లో ఆ యువతలో కూడా భరోసా ఇచ్చే స్థాయిలో అమరావతి నగర నిర్మాణం జరగడానికి మార్గం సుగమవుతూ ఉంది. ఇక్కడ ఇంకొక అంశం కూడా గుర్తు చేసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ద్వారా స్టార్టప్ ఏరియాకి స్విస్ ఛాలెంజ్ మెథడ్లో పనులు అప్పచెప్పబడిన సింగపూర్ కన్సార్షియంని వెలగొట్టారు ఆ రోజున. అటువంటి సింగపూర్ కన్సార్షియం సంస్థలు కూడా మొన్న రీసెంట్గా రాష్ట్ర ప్రభుత్వ సంప్రదింపులు జరిపిన మీదట మళ్ళీ వచ్చి అమరావతిలో పర్యటించి వెళ్ళారు. ఒకవేళ వాళ్ళని కూడా మళ్ళీ వెనక్కి రప్పించుకోగలిగితే 100% అదొక మేలుమలుపుగా మారడానికి ఆస్కారం ఉంది. ఎందుకంటే సింగపూర్ ప్రభుత్వానికి ఉన్న పరపతి ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న కార్యాలయాలన్నింటినీ, అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ సంస్థలకు సంబంధించిన కార్యాలయాల్ని అమరావతి స్టార్టప్ ఏరియాలో వారికి అప్పచెప్పబడ్డ 1690 ఎకరాల్లో ఆ కార్యాలయాలు ఏర్పాటు చేయించడం ద్వారా లక్షలాది మంది స్థానిక యువతకు ఉపాధి అవకాశాల కల్పన జయంతో ఆ రోజు వాళ్ళకి 1690 ఎకరాలు అప్పచెప్పడం జరిగింది. అటువంటి సంస్థలను కూడా మళ్ళీ తిరిగి వెనక్కి తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతున్న నేపథ్యంలో వాళ్ళు కూడా మళ్ళీ వచ్చి ఇక్కడ చర్చించి పర్యటించి వెళ్ళిన నేపథ్యంలో 100% అమరావతి భవిష్యత్తు అనేది చాలా ప్రాస్పెక్టివ్గా ఉండటానికి ఆస్కారం ఉంది. అటువంటి రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల మంది ప్రజలకి యాక్సెసిబుల్గా, 5 కోట్ల మంది ప్రజల బిడ్డలకి ఉపాధి అవకాశాలు కల్పించడానికి ఆస్కారం ఉన్న నగరంగా ఒక సమగ్ర రాజధాని నగర నిర్మాణం జరిగినప్పుడు తలెత్తుకొని మిగిలిన రాష్ట్రాల సరసన మాకు కూడా మీకు తెలంగాణకు ఒక హైదరాబాదు, తమిళనాడుకు ఒక చెన్నై, కర్ణాటక ఒక బెంగళూరు లాగా 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా ఒక అమరావతి నగరం ఉంది అని చెప్పని సగర్వంగా చెప్పుకుంటానికి ఆస్కారం ఉంటుందనే ఉద్దేశంతో ఇవాళ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. అప్పలనాయుడు గారు, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రంలో అభివృద్ధిని వికేంద్రీకరిస్తూ ఉత్తరాంధ్రలో ఎలాంటి కార్యక్రమాలు చేపట్టారు, ఎలాంటి పెట్టుబడులు తీసుకుని వస్తున్నారు, అలాగే అమరావతితో సమానంగా మిగిలిన ప్రాంత ప్రయోజనాలకు ఏ విధంగా మేలు చేసే అవకాశం ఉంది ఈ పెట్టుబడులు? ఖచ్చితంగా
ప్రతి ప్రాంతం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి సమానమే. రేపు మన ఈరోజు కూడా ప్రకటించారు యోగా డే, రేపు జూన్ 21 ప్రపంచ యోగా డే సందర్భంగా ప్రధానమంత్రి కూర్చున్న సభ వారు చెప్పారు, ప్రపంచ స్థాయి గుర్తించే విధంగా చేద్దామని చెప్పేసి ప్రధానమంత్రి గారు చెప్పారు. అంటే ఆ రోజు కార్యక్రమం చేయడం వల్ల ఆ ప్రాంత ప్రతిష్టని, ఆ ప్రాంత విశిష్టతను కూడా మనం విశ్లేషణ చేసుకోవచ్చు. ఈరోజు ప్రపంచం అంతా కూడా ఒకవైపు వైజాగ్ వైపు చూస్తుంది, విశాఖపట్నం ఆ రోజున చూస్తుంది. అలాగే రాయలసీమ ప్రాంతం, మిగతా ప్రాంతాలు ఇప్పుడు మనం ఒక ముఖ్యమంత్రి గారికి ఈ రోజే కాదు 2014లో ప్రజలిచ్చిన అవకాశం బట్టి ఆ రోజు కూడా 3 ప్రాంతాలు అభివృద్ధి జరగాలని ప్రతి ప్రాంతానికి కూడా ప్రాధాన్యత ప్రకారంగా అభివృద్ధి కార్యక్రమం చేశారు. అమరావతి అభివృద్ధి మిగతా ప్రాంతాలకి ఆటంకం కాదు. ఎందుకు అంటున్నానంటే విషయం, అమరావతి అనేది ప్రతి పౌరుడికి 5 కోట్ల ఆంధ్రుడికి రాజధాని అవసరం. ప్రత్యేకంగా అమరావతి డెవలప్మెంట్ అనేది సహజంగా జరగవలసింది అది. ఎందుకంటే ఈరోజు అవమానాలు పడ్డాం, ఇబ్బంది పడ్డాం. మన మిత్రులు చెప్పినట్లుగా మన రాజధాని ఎక్కడుందో కూడా లేని పరిస్థితి. మనం గత 10 ఏళ్ళు మనం పూర్తయింది. ఆ 10 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు టైంలో అట్లీస్ట్ కొన్ని కార్యక్రమాలు జరిగాయి. మొన్న 5 ఏళ్ళు అయితే కనీసం ధ్వంసం చేసి అసలు అమరావతిని నామరూపం లేకుండా చేసే సందర్భాలు మనం చూస్తాం. అదే ప్రాంతాలకి అమరావతికి మిగతా డెవలప్మెంట్కి మనం కంపేర్ చేసుకో అవసరం లేదు. ఆటోమేటిక్గా అన్ని ప్రాంతాలు కూడా ఆ దిశగా ప్రయాణం చేయిస్తున్నారు. ఈరోజు విశాఖ నగరానికి ప్రత్యేకంగా ఐటీ కంపెనీలు తీసుకురావాలి, ఐటీ హబ్బులు తీసుకురావాలి. ఎందుకంటే గతంలో ఐటీ అనుభవం ఉంది వారికి. హైదరాబాద్లో మనం చూసాం. ఈరోజు ఐటీ కూడు పెడుతుందన్నారు, అన్నం పెడుతుందనే రోజు నుంచి ఈరోజు అదే ఐటీ ఈరోజు ప్రపంచానికే ఒక మార్గదర్శకం అయిన హైదరాబాద్ మనం చూస్తున్నాం. అలాగే రేపు విశాఖపట్నం, విశాఖ నగరం అన్నీ అనుకూలంగా ఉన్న ప్రాంతం. ఈరోజు ఐటీ రంగాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే నారా లోకేష్ గారు వారు కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఐటీ మంత్రిగా ఈరోజు విశాఖపట్నం తీసుకొస్తున్నారు. అలాగే మొన్న మళ్ళీ చెప్పాను భోగాపురం ఎయిర్పోర్ట్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తే దాదాపు 100 కిలోమీటర్ రేడియేషన్లో మనకు అభివృద్ధి జరుగుతుంది. మనం శంషాబాద్ ఎయిర్పోర్ట్ మనం చూసాం హైదరాబాద్, దానికి తగ్గట్టుగా ఈరోజు నిర్మాణం జరుగుతుంది. ఎందుకంటే జిఎంఆర్ఏ కన్స్ట్రక్షన్ చేస్తుంది కనుక, ఆ కంపెనీ చేస్తుంది కనుక ఈరోజు ఒరిస్సా నుంచి ఛత్తీస్గఢ్ వాళ్ళందరూ కూడా వచ్చి అక్కడ మనకి రాకపోకలు సాగిస్తారు. అందుకే ఈరోజు ఆంధ్రప్రదేశ్ సంబంధించి చాలా కీలకమైన ప్రాజెక్ట్ కనుక. అలాగే మూలపేట పోర్టు కూడా, ఎందుకంటే తీర ప్రాంతం అంతా కూడా మనకి విశాలంగా తీర ప్రాంతం ఉంది. తీర ప్రాంతం అభివృద్ధి కూడా జరగబోతుంది. ఎందుకంటే మొన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారు మా ప్రాంతానికి వచ్చి బుడగట్లపాలెం విలేజ్కి వచ్చి మత్స్యకారుల సేవలని చెప్పేసి ఒక కార్యక్రమం పెట్టి అక్కడ దాదాపు 6 గంటల సేపు వారు వెచ్చించి ఎట్లాగా ఈ ప్రాంతాన్ని డెవలప్ చేయాలి. ఒకసారి ఎక్కడికి వెళ్ళే శ్రీకాకుళం, విజయనగరం ప్రజానికి ఉంటారు కనుక ఆ వలసలు తగ్గించి ఈ ప్రాంతాన్ని డెవలప్ చేసి అక్కడి నుంచే వలసలు వచ్చే విధంగా చేయాలనేది వాళ్ళ ప్రతిజ్ఞ చేశారు వారు వేదిక పైన. అంటే ఎంత సంకల్పం ఉందో చూడండి వారికి. ఖచ్చితంగా ఈ ఉత్తరాంధ్ర ప్రాంతానికి, ఉత్తరాంధ్ర నుంచి ఎక్కువ వలసలు వెళ్తాను కనుక ఉత్తరాంధ్ర వలసలను అరికట్టి ఇక్కడ డెవలప్మెంట్ చేసి ఇక్కడ ప్రాజెక్టులు తీసుకొచ్చి ఇక్కడికే ఏ ప్రాంతానికి వెళ్ళారో ఆ ప్రాంతం నుంచి తిరిగి ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడికి రావాలని ఒక సంకల్పించుకుని ప్రతిజ్ఞ చేసి మాట ఇచ్చేయడం జరిగింది. ఆ దిశగానే ప్రయాణం జరుగుతుంది. ఈరోజు ఖచ్చితంగా వారు ఇచ్చిన మాట ప్రకారంగా అది జరగబోతుంది. ఉత్తరాంధ్ర సంబంధించి అభివృద్ధి బాటలు వేస్తున్నారు. ఈ 8 మాసాల్లోనే మనం చూస్తున్న గ్రోత్ని. ఇంకా భవిష్యత్తులో కూడా మంచి ప్రాజెక్టులు రాబోతున్నాయి. మొన్న కూడా మాకు పార్లమెంటు ఎంపీలు కూర్చుని పెట్టి ఏ ప్రాంతాలకి ఏ డెవలప్మెంట్స్ రావాలో ఐడియాస్ ఇచ్చారు. దాని డిపార్ట్మెంట్ హెడ్స్ని కలమని మాకు డైరెక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ ప్రాంతం అభివృద్ధి జరుగుతుంది. విశాఖపట్నం అభివృద్ధి, ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి రాజధాని ఇస్తామని మోసం చేసి ఇబ్బంది పెట్టించి చాలామంది ప్రజలకి నమ్మించడానికి చాలా ప్రయత్నం చేశాడు. కానీ ఏ ప్రజలు నమ్మలేదు. ఉత్తరాంధ్ర ప్రజలు నీకు మాకు రాజధాని వద్దు, నీ పరిపాలన వద్దు, మాకు కావాల్సింది అమరావతి రాజధాని కావాలని మాకు ఉత్తరాంధ్రలో భారీ మెజార్టీ ఇచ్చి ఎమ్మెల్యేలు, ఎంపీలు గెలిపించి ఈరోజు చట్టసభలు పంపించిన సందర్భాలు మనం చూసుకోవాలి. అందుకే ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం ప్రత్యేకమైన శ్రద్ధ వహించారు ముఖ్యమంత్రి గారు. ఎందుకు చెప్తున్నానంటే మొన్న రీసెంట్గా జరిగిన మీకు ఇది కారణం. థ్యాంక్ యూ అండి. భానుప్రకాష్ రెడ్డి గారు, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాయలసీమలో ఇప్పటివరకు తలపెట్టినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా ఉన్నాయి? అలాగే పెట్టుబడులు, పరిశ్రమలకు ఎలాంటి పెద్దపీట వేస్తున్నారు? ఎలా ఉంది పరిస్థితి? మీరు కానీ గమనించినట్టయితే శైల్ ఆధ్వర్యంలో స్టీల్ ప్లాంటు పరిశీలన డిపిఆర్ జరుగుతోంది. అది కానిస్తే ప్రత్యక్షంగా పరోక్షంగా చాలామందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలిగే అవకాశం ఉంది. ఆ డిపిఆర్ వచ్చిన తర్వాత అది ముందుకు పోతుంది. ముందుగా ఈరోజు కానీ మీరు కానీ మాట్లాడినచ్చైతే ప్రధానమంత్రి గారి మాటల్లో కూడా
బాలాజీ ప్రస్తావన వచ్చింది. నాయుడుపేట ఈ 6 లైన్ దీనివల్ల పిలిగ్రిమ్ ఈ స్పిరిచువల్ కారిడార్ వల్ల కాణిపాకం కానీ తిరుపతి బాలాజీ తిరుమల కానీ కాళహస్తి కానీ ఇవన్నీ అనుసంధానం చేస్తూ ఒక స్పిరిచువల్ కారిడార్గా దీన్ని డెవలప్ చేయాలి. అలాగే అనేక ప్రాంతాలు రాయలసీమలో ఈ టూరిజంకి సంబంధించిన అనేక ప్రాంతాలని వాటి కూడా కేంద్ర ప్రభుత్వంతో అనుసంధానం చేస్తూ కేంద్ర టూరిజం పర్యాటక శాఖ మంత్రితో మాట్లాడి ఏ విధంగా పర్యాటక అభివృద్ధి చేయాలో ఆ విధంగా ఏది కూడా వదిలే అవకాశం లేదండి. ఎక్కడున్నా సరే ఎంత చిన్న అవకాశం ఉన్నా దాన్ని పట్టుకొని అక్కడ ఉంటే స్థానిక, ఎందుకంటే ముఖ్యంగా అందరూ ప్రభుత్వ ఉద్యోగాలు ప్రభుత్వాల్లో పనిచేయాలంటే కుదరదు. అన్నీ మనం కూడా వారికి అవకాశాలు ఏర్పాటు చేస్తే ప్రభుత్వం దాని ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా కొన్ని వేల మందికి ఉపాధి అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మా కాన్సన్ట్రేషన్ అంతా ఎక్కడెక్కడ వనరులు ఉన్నాయి, ఎక్కడెక్కడ సామర్థ్యం ఉంది, ఏ పని ఎవరు చేయగలరు దాన్ని ఐడెంటిఫై చేసి అక్కడ నుండి జిల్లాలో దాన్ని నోటిఫై చేసి ముందుకు తీసుకుపోయే ఆలోచనలో మేమున్నాం. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రెండు సంయుక్తంగా పరస్పర అవగాహనతో ఈ జిల్లాల అభివృద్ధిలో భాగంగా రాయలసీమకు కూడా నాకైతే ఒకప్పుడు గతంలో రాయలసీమ రత్నాల సీమ అనేవాళ్ళం. మా దురదృష్టం ఈరోజు రాయలసీమ రాలసీమగా మారిపోయింది. గత పాలకుల పరిపాలన వల్ల దాన్ని తిరిగి పునర్వైభవం ఏ విధంగా రాయలనాటి కాలంలో ఉందో ఆ విధంగా పునర్వైభవం తీసుకుని వచ్చే దిశగా ఏమేమి చేయాలో దానికి ఉంటే ప్రత్యేకతలు అన్నీ మేము గుర్తించి ముందుకు తీసుకుపోయే అవకాశం ఉంది. ఖచ్చితంగా టూరిజం ఒకటి, స్పిరిచువల్ టూరిజం ఒకటి, ఈ స్టీల్ ఫ్యాక్టరీ ఒకటి, అలాగే ఇంకేదైనా ఇక్కడ సంబంధించిన జిల్లాలో మైనింగ్ ఉంది. మైనింగ్ వేరే మాకు పెద్ద అసెట్ అవుతుంది. రాయలసీమ జిల్లాలో మైనింగ్ ఒక పెద్ద అసెట్. గతంలో మైనింగ్లో వాటాలు పెంచుకొని వాళ్ళు బాగుపడారే తప్ప అక్కడ ఉండే స్థానికంగా ఉన్నటువంటి ఎటువంటి ఏంది జరగలేదు. రాబో రోజులు అన్నిటినీ ప్రభుత్వం ప్రజలకు చేరదేసే దిశగా మా ప్రభుత్వం ఎన్డీఏ కూటమి పనిచేస్తుంది. రాజేష్ గారు, మొత్తంగా చూస్తే ప్రధానమంత్రి అలాగే ముఖ్యమంత్రి మధ్య, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఇంత చక్కని రిలేషన్స్ ఉండడం రాష్ట్ర దశాదిశను ఏ విధంగా మార్చే అవకాశం ఉంది? నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా, చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఇరువురు కూడా సుదీర్ఘ రాజకీయ నేపథ్యం, పాలనానుభవం, అలాగే పార్టీల పరంగా కూడా భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీల మధ్య 41 సంవత్సరాల సుదీర్ఘ అనుబంధం ఉన్న పార్టీలు. 1984లో నాదెండ్ల భాస్కరరావు గారి ఉదంతో నాడు ప్రజాస్వామ్య పునరుద్ధరణ ఉద్యమంలో తెలుగుదేశం పార్టీకి అండగా ఆ రోజు భారతీయ జనతా పార్టీ నాయకత్వం నిలబడ్డ నాటి నుంచి 1984 పార్లమెంట్ ఎన్నికల్లో తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ కలిసి పోటీ చేసే నాటి నుంచి కొన్ని సందర్భాల్లో అభిప్రాయ భేదాల దృష్ట్యా విడివడిగా పోటీ చేసినా కూడా చాలా దఫాలు కలిసి పోటీ చేసే నేపథ్యం ఉంది. ప్రభుత్వాల్లో కలిసి పనిచేసిన అనుభవం ఉంది. అలాగే కలిసి అధికారాన్ని పంచుకున్న పూర్వరంగం కూడా ఈ రెండు పార్టీల మధ్య ఉన్న నేపథ్యంలో ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారి మధ్య ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉంది. రాష్ట్రానికి అవసరం ఏంటి అనేది చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లగలుగుతారు. అలాగే కేంద్ర ప్రభుత్వ సహకారం ఎంత అవసరమో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అనేది నరేంద్ర మోడీ గారికి కూడా ఒక స్పష్టమైన అవగాహన ఉన్న నేపథ్యంలోనే మొన్నటి బడ్జెట్లో రాష్ట్ర రాజధాని నిర్మాణం కోసం 15,000 కోట్లు ప్రతిపాదించడం. అలాగే ఇక్కడ ఒక అంశం గుర్తు చేసుకోవాలి. 2014-19 మధ్యకాలంలోనే అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు ప్రతిపాదనకు ఆమోదం తెలపడం జరిగింది. కానీ ఆ రోజు తెలిపిన ఆమోదంలో ల్యాండ్ ఎక్విజిషన్ రెస్పాన్సిబిలిటీ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉండేది. కానీ ఇప్పుడు ఈ టెన్యూర్లో ఔటర్ రింగ్ రోడ్డుకి ఆమోదం తెలుపుతూ ల్యాండ్ ఎక్విజిషన్ భారాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం తన చేతికి తీసుకోవడం జరిగింది. అంటే రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక స్థితిగతుల దృష్ట్యా చంద్రబాబు నాయుడు గారికి ఉండే ఇబ్బందిని అర్థం చేసుకొని కేంద్ర ప్రభుత్వమే సహకారం అందించడానికి ముందుకొస్తున్న నేపథ్యం చూస్తేనే ఇవాళ ఇరు పార్టీల మధ్య, ఇరువురు నాయకుల మధ్య, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పూర్తి సమన్వయంతో పనిచేస్తున్నారనేది అర్థమవుతూ ఉంది. ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను నేను. 15,000 కోట్ల రూపాయలు ప్రపంచ బ్యాంకు నుంచి కేంద్ర ప్రభుత్వం రుణం తీసుకొని రాష్ట్ర ప్రభుత్వానికి గ్రాంట్ రూపంలో అందించడం జరిగింది అమరావతి నగర నిర్మాణం కోసం. దాంట్లో 10% కాంపోనెంట్ రాష్ట్ర ప్రభుత్వం భరించాలి. కానీ ఆ 10% కూడా రాష్ట్ర ప్రభుత్వం భరించే స్థితిలో లేదు అనే ఉద్దేశంతో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి గారు పార్లమెంటు వేదిక చెప్పడం జరిగింది. ఆ 10% కూడా కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది అని చెప్పని. ఇంతటి సహాయ సహకారాలు వాళ్ళ కేంద్ర ప్రభుత్వం నుంచి అందించగలుగుతున్నారు అని అంటే అది ఇరువురు నాయకుల మధ్య ఏర్పడిన సమన్వయం కారణం. అలాగే పార్లమెంటు వేదికగా విభజన జరిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని కూడా లేని పరిస్థితుల్లో లోటు బడ్జెట్ ఏర్పడ్డ రాష్ట్రానికి ఇవాళ దక్షిణాదిలో పర్ క్యాపిటల్ ఇన్కమ్ పరంగా అధోగతి స్థితిలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేయూతను అందించి
ఇవాళ మిగిలిన రాష్ట్రాల సరసన పోటీ పడగలిగే స్థితికి చేర్చాల్సిన బాధ్యత కూడా కేంద్రానిదే, పార్లమెంటుదే అని నరేంద్ర మోడీ గారు కూడా ఫీల్ అవుతున్నారు. కాబట్టి ఒకనాటి కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన పొరపాటుని చక్కదిద్దాల్సిన సరే సార్, బాధ్యత ఓకే సార్. తదుపరి పాలకుడు కావచ్చు నరేంద్ర మోడీ గారు బాధ్యత తీసుకుంటున్నారు. కాబట్టి ఓకే ఇవాళ సార్, రాష్ట్రం కంక్లూడ్ విషయంలో చేద్దాం. నరేంద్ర మోడీ గారు స్పందిస్తూ ఉన్నారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారి మధ్య కూడా సమన్వయంతో కొనసాగుతున్న నేపథ్యంలో ఇది రాష్ట్ర సరే సార్, ప్రజలకు కంక్లూడ్ కూడా ఉపయోగకరమైన అంశం. ఇది వాళ్ళ ప్రతిధ్వని. నమస్కారం.